హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నేచర్, గాడ్ మనకు ఇచ్చిన అన్ని గిఫ్ట్స్ కన్నా ద బెస్ట్ గిఫ్ట్ ఇన్ ద ఎర్త్. ఒక్కొక్కసారి మన నేచర్ని చూడగానే మనకి తెలియకుండానే నేచర్ లవర్ అయిపోతాం. అలాగే ఈ నేచర్లో ఎన్నో వండర్స్ ఉన్నాయి. ఆ వండర్స్లో ఒక లేక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ లేక్ పేరే మహర్లూ లేక్. ఇది దక్షిణ ఇరాన్లోని సిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాల్ట్ లేక్ ఒక పక్క తెలుపు, మరోపక్క లేత గులాబీ రంగుతో సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుతీరిన ఈ లేక్ కాలానుగుణంగా తన రంగుని మార్చుకుంటుంది. సిరాజ్కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఈ టైంలోనే ఇది పింక్ కలర్లోకి మారి ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడడానికి దిమ్మలా, ఒడ్డులా మారుతుంది. ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని అల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయింది. ఈ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటుంది. అర్టెమియా సాలినా అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్టు సమయంలో సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు. ఇదే ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.